చల్లగా. ఆకాంక్ష వల్లి ఆకాంక్ష వల్లి ఏ పాట పాడుతున్నావు తల్లి? సంతోషం సగం బలం. తోషం సగం బలం. అది సంతోషం సగం బలం. ఫెంటాస్టిక్. సంతోషం ఏ సినిమా ఇది? చిరునవ్వుతో. చిరునవ్వుతో. ఎవరు మ్యూజిక్ చేశారు నాకు తెలుసా? మణిశర్మ గారు. అరే వా, క్యా బాత్ హై. పాడింది ఎవరు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. ఓకే, ఎవరైనా? ది గ్రేట్ లెజెండరీ సింగర్. మీ నాన్నగారు అని కూడా నాకు తెలుసు. అరే వా, ఎలా తెలుసు అది? అంతే సార్, అది ఓకే. రాసిన వాళ్ళు ఎవరు కూడా తెలుసా? తెలుసు. చెప్పే మరి. సిరివెన్నెల సీతారాం శాస్త్రి గారు. ఓ మై గాడ్, ఆల్ ద బెస్ట్. సీజన్ 27 ఈస్ గోయింగ్ టు స్టార్ట్ విత్ ఆకాంక్ష వల్లి. ఆల్ ద బెస్ట్ బంగారు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవి గువ్వమ్మా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగుతుగా, నిన్నటి నీడలే కను పాపని ఆపితే, రేపటి వైపుగా నీ చూపు సాగదుగా, చుట్టమల్ల కష్టం వస్తే కళ్ళ నెల్ల పెట్టుకుంటూ కాళ్ళొకటికి స్వాగతించకు, ఒక్క చిన్న నవ్వు నవ్వి సాగనవ్వకుండా లేనిపోని సేవ చేయకు, మినుగురులా మిల్లమిల్ల మెరిసే దరహాసం చాలు కదా, ముసురుకొని నిసి విలవిలలాడుతూ పరుగులు తీయదా, నవ్వే నీ కళ్ళలో లేదా జాబిలి, నవ్వే ముంగిళ్ళలో రోజు దీపావళి. ఓ సంతోషం సగం బలం, హాయిగా నవ్వమ్మా, ఆ సంగీతం నీ తోడై సాగవే గువ్వమ్మా. కిరోణి గారు. ఆకాంక్ష వల్లి. నమస్తే సార్. నమస్కారం అమ్మా. నేను నమస్కారం పెట్టకూడదు, పెద్దవాళ్ళు చిన్నపిల్లల్ని ఆశీర్వదించాలి, తెలుసా నీకు? తెలుసు సార్. కానీ సభలో ఒక్కొక్కసారి నమస్కారం అనొచ్చు, ఎందుకంటే మా నమస్కారాలు మీకు కాదు, మీ వయసుకి కాదు, మీలో ఉన్నటువంటి ఎవరికి? డేవిడ్. టాలెంట్. ఆ టాలెంట్కి మరో పేరే సరస్వతి. నీలో ఉన్న సరస్వతి మూర్తికి నమస్కారం, నీకేమో బ్లెస్సింగ్. చక్కగా పాడావమ్మా, ఎక్కడ చక్కగా శృతి అది బాగుంది. సంతోషం సగం బలం కాదు, సంతోషం పూర్తి బలం. ఓకే, సంతోషంగా ఉంటే అది ఫుల్గా ఎనర్జీ ఉన్నట్టే. ఆల్ ద బెస్ట్ టు యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ ఆకాష్.
ఆకాంక్ష. నమస్తే మ్యామ్. నమస్కారం అమ్మా. సంతోషం అంటే ఏంటి? సంతోషం అంటే హ్యాపీనెస్. హ్యాపీనెస్ అంటే సంతోషం. అంతే, ఏం మాట్లాడతాం ఇంకా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో వెరీ మచ్ చంద్రబోస్ గారు. నీకు నచ్చిన లైన్స్ ఏంటి నాన్న పాటలో? నవ్వే నీ కళ్ళలో లేదా ఆజాబిలి. అయితే అర్థం చేసుకొని మరి నేర్చుకుంటున్నావు నువ్వు. ఎస్ మ్యామ్. ఎంత ముద్దుగా పాడేవో తెలుసా? థ్యాంక్ యూ మ్యామ్. ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారో పిల్లలంతా. అమ్మో, కొంచెం ఈ జనరేషన్ కి ప్రత్యేకగా ఉన్నారు. చూస్తున్నాము. వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఇంత బాగా పాడావు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. ఆకాంక్షవల్లి, నమస్తే సార్. నమస్తే అమ్మా. ఇప్పుడు ఒక చెట్టుకి ఒక పువ్వు ఉందనుకో, ఒక పువ్వు అంటే ఒక పువ్వు అంటాం. ఒకటికి మించి ఒక 4, 5, 6, 7 అలాగ పువ్వులన్నీ గుంపుగా ఉంటే దాన్ని వల్లి అంటారు. గుంపును వల్లి అంటాం, పుష్పవల్లి అంటాం. అంటే ఇప్పుడు నీ ఆకాంక్షవల్లి అంటే అర్థం ఏంటంటే ఆశలు గుంపు అన్నమాట. నీలో కోరికల గుంపు, కలల గుంపు నీలో ఉన్నాయి. నీ కలలు, నీ ఆశలు, నీ కోరికలను నిజం అవ్వాలని కోరుకుందాము. నిజం అవ్వకపోతే ఏం చేస్తావు? దాన్ని పట్టుకొని ఇంకా బాగా ట్రై చేస్తా. అంతే అంతే, నిజం చేసుకుంటాం, అంతే కదా, అంతే. సరేనా? బాగా పాడావు. చివరి పాట అంతా ఒకెత్తు, చివర్లో గువ్వమ్మా అన్నావు కదా, అది అదిరిపోయింది. బాగా పాడావు. అలా పాడాలని ఎవరు చెప్పారు? అది మా అమ్మ చెప్పారు. నేను వీడియో సాంగ్ చూసి కూడా నేర్చుకున్నాను. ఖచ్చితంగా అమ్మ చెప్తే ఖచ్చితంగా చేయాల్సిందే. సరే అమ్మా. థ్యాంక్ యూ ఆకాంక్షవల్లి. నైస్ మీటింగ్ యూ అండ్ వెల్కమ్ టు పాడతా తీయగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ డార్లింగ్. వెళ్ళి కూర్చోపో.